నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదే ప్రాంతానికి వచ్చి జస్ట్ కూతవేటు దూరంలో పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర ఏదైతే పాఠశాల బాలికోన్నత పాఠశాల నెల్లూరు నగరం మొత్తం మీద ఉండేది 2 బాలికోన్నత పాఠశాలలు. ఒకటి మూలాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, రెండోది స్టౌన్స్పేటలో ఉన్న బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్. ఇక్కడ 15 కోట్ల రూపాయలతో డిఎస్ఆర్ కంపెనీ గతంలో ఏదైతే మూలాపేట ప్రాంతంలో నివసించి ఈరోజు హైదరాబాద్లో సెటిల్ అయ్యి పెద్ద స్థాయిలో నిర్మాణ సంస్థగా పేరొందినటువంటి డిఎస్ఆర్ సంస్థతో స్వయంగా నారాయణ సార్ మాట్లాడి 15 కోట్ల రూపాయలతో ఆ స్కూల్ నిర్మాణం చేసి అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ చేస్తుంటే ఆ స్కూలు ప్రహరీ గోడ ముందు ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొన్ని బంకులు వారితో మాట్లాడిన తర్వాతే తీమని చెప్పారు. వారితో స్థానిక కార్పొరేటర్గా నగర మేయర్గా కాకుండా అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా పాపం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఈ ప్రాంతానికి ఏం తెలుసో నాకు తెలియదు. నేను ఇక్కడ పుట్టి పెరిగా, అక్కడే నిత్యం ప్రతిరోజు ఉండేవాడిని. అందరికంటే ఎక్కువ నాకు బాధ్యత ఉంది, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత. నేను వాళ్ళకి చెప్పాను చాలా స్పష్టంగా. అన్నీ తీసి రెడీ అయిన తర్వాత మరీ నారాయణ సార్తో మాట్లాడి మీకు కావాల్సిన న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పా. అయితే నిన్న ఆయన వచ్చి మేము బాధితుల తరఫున పోరాటం చేస్తాం, రాజకీయాల కోసం ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తూ ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఆ ప్రధాన పాఠశాల ప్రహరీ గోడకు ముందున్నటువంటివి తీస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నారాయణ సార్తో గారు మాట్లాడి ఆలోచన చేయాలి ఒకసారి. 10వ తరగతి విద్యార్థినులు పాఠశాలకు పోయే స్కూల్ అది. ఆ ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా ఈ మధ్య కాలంలో మనం అనేక పత్రికల్లో అనేక ఛానల్స్ చూస్తున్నాం. అసాంఘిక కార్యక్రమాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని గౌరవ హైకోర్టు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడే పరిస్థితిలో మరి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు చాలా కళాశాలలు ఉన్నాయి, నీ కళాశాల ముందు వచ్చి నేను బొంకు పెట్టిస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటా అని చెప్పు, రేపు ఉదయం నేను పెట్టిస్తాను నీ అన్ని కళాశాల ముందు 4 బొంకులు ప్రతి కళాశాల ముందు పెట్టిస్తా, ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. అర్థం చేసుకోమని నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను.